నేత్రావతి ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ ఏ టైంలో చేయాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఎలా ఉంటుందని దీనికన్నా ముందు వీడియోలో ఉంటుందన్నమాట. ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఇదేంటంటే మనకి అరణ్య విహారీ సైట్ ఉంటుందన్నమాట. సో మనం ఆ సైట్లోకి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో మనకి అరణ్య విహారీ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. డిస్టిక్ వచ్చేసి మనకి దక్షిణ కన్నడ. తర్వాత మనకి ట్రెక్కింగ్ నేమ్ వచ్చేసి నేత్రావతి ట్రెక్కింగ్. డేట్ మనం మెన్షన్ చేసిన తర్వాత మనకి అవైలబిలిటీ చూపిస్తుంది. సో దీని తర్వాత మనకి మన మెయిల్ ఐడి మనం క్యాప్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాపర్లీ సేఫ్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. మనకి 5 to 12 ఇయర్స్ ఉంటే 400, అంతకన్నా ఎక్కువ ఉంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. ఇందులో మనకి ఫస్ట్ నేము, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి మనకి వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. అంటే రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. సో మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది ఇవ్వచ్చు. తర్వాత ఏజ్, జెండర్, మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట, దానికోసం మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి అయిపోయిన తర్వాత మనకి దీని కింద మనకి ఇంకోటి ఉంటుందన్నమాట. ఏంటంటే విజిటర్ 2 ఎవరైనా ఇద్దరు వెళ్తే కనుక వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. నేను సోలో వెళ్ళాలంటే నా సింగిల్ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేశాను. ఈ తర్వాత మనకి ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి కింద మనకి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఆ పేని మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకి పేమెంట్ మెథడ్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి మీరు కూడా. ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అది డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, మనకి వ్యాలెట్ అమౌంటా, యూపీఏనా. సో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకి మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు అది చూస్ చేసుకోవచ్చు. నేనైతే యూపీఐని చూస్ చేసుకున్నాను. యూపీఐ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే డైరెక్ట్ పేమెంట్లోకి తీసుకెళ్తుంది. సో మనకి యూపీఐ ఐడి ఇవ్వాలన్నమాట. ఆ ఐడి ఎక్కడ ఉంటుందంటే మనకి ఫోన్పే స్కానర్ కింద ఉంటుంది. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అలా పేస్ట్ చేసి చేయగానే మనకి పేమెంట్లోకి తీసుకెళ్తుంది అనమాట. డైరెక్ట్ మన ఫోన్పేలోకి వెళ్తుంది. సో మనం అలా యూపీని ఎంటర్ చేయగానే మన అకౌంట్ నుంచి మనకి డబ్బులు అనేవి డెబిట్ అవుతాయి, అంటే కట్ అయిపోతాయి. సో మనకి టికెట్ అనేది వస్తుంది అనమాట. టికెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు కూడా. ఈ టికెట్స్ అనేవి పర్ డేకి 300 మాత్రమే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎవరైనా వీకెండ్స్లో వెళ్ళాలనుకుంటే కనుక 2-3 డేస్ ముందే మన టికెట్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టికెట్స్ దొరకవు అనమాట వీకెండ్ టైమ్స్లో.